షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువేయడం, దాహం ఎక్కువేయడం, యూరిన్ ఎక్కువ అవడం, విపరీతంగా నీరసం, నిస్సత్తుగా ఉంటాయి. ఈ 4 లక్షణాలు ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయి? మనం తీసుకున్న ఆహారంలో తయారైన గ్లూకోజ్ బ్లడ్లో మాత్రం ఉండిపోద్ది, కండరాల్లోకి అందదు. ఈ కండరాల్లోకి వెళ్ళకపోతే ఏమవుద్ది? నీరసం వచ్చేస్తుంది. అప్పుడు కండరాలు ఏం చేస్తే మనకి బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తాయి, మాకు ఆకలి అయిపోతుంది, మాకు గ్లూకోజ్ లేదు, నీరసం వచ్చేస్తుంది, కొంచెం గ్లూకోజ్ పంపించని. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇమ్మీడియట్గా ఆకలి అయ్యేలా చేస్తుంది. సో ఆకలి ఎక్కువ అయ్యడానికి కారణం ఇదనమాట. సో వెంటనే మనం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు గ్లూకోజ్ వేసుకున్న ఆహార పదార్థాలు తిన్న గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళి దాంట్లో నిలవ ఉంది, కానీ మళ్ళీ కంట్రోల్లోకి వెళ్ళట్లేదు. ఇవి మరి బ్లడ్లోకి వెళ్ళిన గ్లూకోజ్ని కొంచెం దాంట్లో నీళ్ళు వేస్తే ఏమవుద్ది? పలచకవుద్ది. సో ఆ పలచదనం చేయడం కోసం ఏం చేస్తుందంటే మనకి దాహం ఎక్కువయ్యేలా చేస్తుంది. సో దాహం ఎక్కువేయడానికి కారణం ఇదనమాట. ఎక్కువైపోయిన గ్లూకోజ్ 180 మిల్లీగ్రామ్ కన్నా ఎక్కువ ఉంటే మన శరీరానికి ప్రమాదం, మన బాడీకి ప్రమాదం. కాబట్టి 180 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని యూరిన్ ద్వారా బయటికి గెంటేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో యూరిన్ ఎక్కువ అవడానికి కారణం అదనమాట. ఇక కండరాల్లో గ్లూకోజ్ లేదు, దానివల్ల కొంచెం పని చేసినా నీరసం వచ్చేస్తుంది, మన నిస్సత్తు అయిపోతూ ఉంటుంది అనమాట. సో నీరసం, అలసటగా ఉండడం, పని చేయలేకపోవడం కారణం ఇదనమాట.